భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ పద్ధతిలో జరగటం, క్లస్టర్ స్థాయిలో లక్షలాది మంది పాల్గొనటం ఇది ఒక చరిత్ర. ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి అంత గొప్ప చరిత్ర లేదని చెప్పిన కూడా ఈ మహానాడు నిరూపించింది. మరి ఈ మహానాడులో కీలక నిర్ణయాలు, ముఖ్యంగా నిన్నటి రోజున నారా లోకేష్ గారు చేసినటువంటి మహిళలకి 33% రిజర్వేషన్లు. ఒక రకంగా చెప్పాలంటే నారా లోకేష్ గారు దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి ఒక దశాదిశ నిర్దేశం చేశాడు. ఒకవేళ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందకున్నా ఖచ్చితంగా 33% తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్ ఇచ్చి తీరుతుందని చెప్పిన మాట ఈరోజు దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి ఒక తప్పనిసరి పరిస్థితి. కాబట్టి మహిళా రిజర్వేషన్ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అమలై తీరుతుంది. ఇందుకు ఏదైతే మహిళలు ఎప్పటికీ లోకేష్ని అన్నగా, తమ్ముడుగా, బిడ్డగా గుర్తుంచుకుంటారని చెప్పని సవినంగా మనవి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ యువత ఆకాంక్షలు, రాజకీయాల్లో యువత జోక్యం అన్నీ కూడా కొత్త రకమైన పద్ధతులకి శ్రీకారం చుట్టాయి. మహిళల ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. రాజ్యాధికారం కోరుకుంటున్నారు. మరి ఈనాడు ఆ యువత, ముఖ్యంగా జంజీ ఆకాంక్షలు ఎలా ఉన్నాయంటే, మాకు నాయకుడిగా ఉండాల్సిన వ్యక్తికి హత్య రాజకీయాల నేపథ్యం ఉండకూడదు, అవినీతి నేపథ్యం ఉండకూడదు, నారా లోకేష్ గారి లాగా ఒక క్లీన్ ఇమేజ్ ఉండాలా, భావితరాల్లో మమ్మల్ని ఆలోచించే నాయకుడు కావాలా, మాకు అవకాశాలు ఇచ్చే నాయకుడు కావాలా అన్న ఆలోచన జంజీ యువతకి కరెక్ట్గా కనెక్ట్ అయ్యే నాయకుడు. నా రాజకీయ అనుభవంతో చెప్తున్నా, నేను విఆర్ హై స్కూల్ నుంచి విఆర్ హై స్కూల్ విద్యార్థినేతగా, విఆర్ కళాశాల విద్యార్థినేతగా, ఎస్వి యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా నా జీవితంలో హై స్కూల్ దగ్గర నుంచి రాజకీయాలు తప్ప నాకేమీ తెలియదు. అలాంటి ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక రాజకీయ కార్యకర్తగా చెబుతూ ఉన్నా, ఈరోజు దేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జంజీ యువతకి కరెక్ట్గా కనెక్ట్ అయ్యే నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా మహిళా ఆకాంక్షల్ని నెరవేర్చే నారా లోకేష్ గారు. ఇది వారు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన తర్వాత జరిగిన మహానాడు. ఇది చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సార్, నెల్లూరులో జరగాల్సింది ఇక్కడ జరిగింది అంటే వైపున పొదుపు చర్యల్లో తీసుకున్నారు. ఇకేమైనా డిసప్పాయింట్ ఉందా నెల్లూరులో జరగలేదని? ఖచ్చితంగా బాధ ఉంటుంది, దాంట్లో అనుమానం లే. కానీ ఇది చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఒక వ్యాఖ్యలకి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. తుంగతుర్తి ఎమ్మెల్యే తెలంగాణలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందల శ్యామల ఆయన పేరు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ తెలంగాణలో ఉండకూడదు, జూబ్లీస్లో ఉండకూడదు, ఇది మా జాగీర్ అన్నట్టు మాట్లాడారు. దాని మీద స్పందించి ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని ఆ మాట చెప్పండి. అప్పుడు కౌంటర్ ఇస్తుంది.